హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. మిత్రులారా, హిందీ సాహిత్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కథ వినడం కంటే ముందు రచయిత్రి గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుని తర్వాత కథలోకి వెళ్ళిపోదాము. ఆధునిక హిందీ సాహిత్య రంగంలో మహిళా కథా రచయిత్రుల్లో బాగా వినిపించే పేరు ఉషా ప్రియంవద. ఆధునిక నగర మానవ జీవితంలో వస్తున్న పెనుమార్పులు, ఉరుకుల పరుగుల జీవనంలో పెరుగుతున్న ఒత్తిడులు, వాటితో వికారంగా మారే కొన్ని మానవ మనస్తత్వాలు, కుటుంబాలలో వ్యక్తుల మధ్య పెరుగుతున్నటువంటి దూరాలు, అలాగే సమాజంలోని వివిధ స్థాయిల్లో ఉండే స్త్రీల జీవితాలను తన కథావస్తువుగా చేసుకొని తనదైన శైలిలో దాదాపుగా 30కి పైగా కథలు, కొన్ని నవలలు రచించారు. 1960-1970 మధ్య నగర జీవితాల యథార్థ చిత్రణ మనకు ఆమె రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆమె కలం నుండి జాలువారిన వాపసి అనే కథను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. సరే, ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? గదిలో ప్యాక్ అయిన సామాన్లనంతా ఒక్కసారి పరిశీలించాడు గజాధర్ బాబు. 2 పెట్టెలు, ఒక చిన్న బుట్ట, ఒక బకెట్టు ఉన్నాయి. ఈ డబ్బా ఏంటి గణేసి అని తన అసిస్టెంట్ను అడిగాడు గజాధర్ బాబు. పరుపును చుట్టి తాడుతో కడుతున్నవాడల్లా గజాధర్ బాబు మాటలకు వెనక్కి తిరిగి, మా ఇంటావిడ కొన్ని బేసన్ లడ్డూలు చేసి సార్కు ఇష్టం, తీసుకుపో అని ఆ డబ్బాలో పెట్టించింది సార్ అన్నాడు గణేషి. మేము పేదవాళ్ళం కదా సార్, మా ఇంటికి పిలిచి మీకు ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు గణేషి. ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వెళుతున్న సంతోషంలో కూడా మంచి స్నేహం, తనకు పరిచయం ఉన్న గౌరవప్రదమైన ప్రపంచాన్ని వదిలి దీనితో బంధాన్ని తెంచుకుని వెళుతున్నందుకు గజాధర్ బాబుకు ఏదో తెలియని వెలితిగా ఉంది. అప్పుడప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండండి సార్, పరుపును తాడుతో కడుతూ అన్నాడు గణేషి. మంచివాడు, తమకు ఎంతో ఆత్మీయుడు అయిన తమ యజమాని తమను వీడి వెళ్ళిపోతున్నాడని బాధ గణేషి కళ్ళ నుండి కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది. తన కన్నీటిని తన అంగీతో తుడుచుకుంటూ, మీరు కాకుండా మాకు ఎవరు సాయం చేస్తారు సార్? మీరు ఇక్కడ ఉంటే నా కూతురి పెళ్లిలో నాకు కొంచెం పెద్ద దిక్కుగా ఉండేవారు, సాయంగా ఉండేది అన్నాడు గణేషి. గజాధర్ బాబు ఊరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో ఏళ్ళు ఆ రైల్వే క్వార్టర్స్లో గడిపాడు. ఈరోజు ఆయన తన సామానంతా ఆ గదిలో నుండి తీసుకుపోతూ ఉంటే గది అంతా ఖాళీగా, అందవికారంగా, నగ్నంగా కనిపిస్తుంది. ఇంటి ముంగిలిలో పెట్టిన మొక్కలన్నీ కూడా తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. దాని తాలూకు మట్టి అంతా చెల్లాచెదురుగా పడి ఉంది. కానీ భార్యా పిల్లలతో శేష జీవితాన్ని గడపబోతున్న ఆనందం ఆలోచనలో ఈ గదిని, ఈ వాతావరణాన్ని విడిచి వెళ్ళిపోతున్న బాధ ఒక బలహీనమైన అల ఎగిరి అంతలోనే సముద్రంలో కలిసిపోయినట్టుగా ఉంది. గజాధర్ బాబు చాలా సంతోషంగా ఉన్నాడు. 35 ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత పదవీ విరమణ పొంది ఇంటికి వెళుతున్నాడు. ఈ 35 ఏళ్లలో ఎక్కువ సమయం ఆయన ఒంటరిగానే గడిపాడు. ఈ రోజుపై ఆశతోటే ఈ ఒంటరితనాన్ని, కుటుంబం తనతో లేదనే బాధను, ఆ భారాన్ని ఇన్నేళ్ళు మోశాడు. లోకం దృష్టిలో ఆయన ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపాడు అని చెప్పవచ్చు. సిటీలో ఒక ఇల్లు కట్టించాడు. పెద్ద కొడుకు అమరు, పెద్ద కూతురు కాంతి 2 పెళ్లిళ్ళు చేసేశాడు. 2 పిల్లలు కాలేజీ చదువులు చదువుతున్నారు. ఉద్యోగరీత్యా గజాధర్ బాబు ఎప్పుడూ చిన్న చిన్న స్టేషన్లలోనే పనిచేశాడు. పిల్లల చదువుకు ఇబ్బంది కలగకూడదని కుటుంబాన్ని మాత్రం సిటీలో పెట్టి తను మాత్రము పనిచేసే చోటే ఉంటూ ఒంటరిగా కాలం గడిపేశాడు.
గజాధర్ బాబు స్వభావరీత్యా స్నేహశీలి. కుటుంబం ఎప్పుడైనా తన దగ్గరికి వచ్చినప్పుడు డ్యూటీ నుండి రాగానే పిల్లలతో నవ్విస్తూ భార్యతో సరదాగా కాలం గడుపుతూ ఉండేవాడు. వాళ్ళందరూ వెళ్ళిపోగానే ఆయన జీవితంలో భయంకరమైన చీకటి అలుముకునేది. ఖాళీగా ఉన్నప్పుడు ఆ గదిలో ఉండబుద్దయ్యేది కాదు. భార్య ప్రేమగా పలికిన మాటలు గుర్తుకు వచ్చేవి. మధ్యాహ్నం బాగా ఎండ ఉన్నా కూడా 2 గంటల వరకు పొయ్యిలో నిప్పులు వేసి ఉంచేది. తను స్టేషన్ నుండి రాగానే రొట్టెలు వేడివేడిగా కాల్చి ఇచ్చేది. తనకు చాలు బాబు, కడుపు నిండింది అన్నా కూడా ప్రేమతో కొసరి వడ్డించేది. తను అలసిపోయి బయట నుండి వచ్చినప్పుడు తన అడుగుల శబ్దం వినగానే వంటింట్లో నుండి వచ్చి సిగ్గుపడుతూ తననే చూస్తూ చిన్నగా నవ్వేది. ఈ సంఘటనలన్నీ గుర్తుకు వచ్చినప్పుడు బాధ అయ్యేది. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే స్నేహము, గౌరవము, ప్రేమ పంచే తన వాళ్ళ మధ్య ఉండబోతున్నాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు గజాధర్ బాబు. తన టోపీ తీసి కుర్చీపైన పెట్టాడు. షూ విప్పి చెప్పుల స్టాండ్లోకి తోసేశాడు. లోపల నుండి ఉండి గలగలా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆదివారం రోజు కాబట్టి తన పిల్లలందరూ కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఆ శబ్దం వినగానే ఆయన ఎండిన పెదాలపై చిరునవ్వు చోటు చేసుకుంది. అదే నవ్వుతో ఆయన కాస్త కూడా దగ్గకుండగా, అంటే తను వచ్చానని ఏమాత్రము సిగ్నల్ ఇవ్వకుండగా లోపలికి వెళ్ళాడు గజాధర్ బాబు. తన చిన్న కొడుకు నడుంపై చేయి పెట్టుకుని బహుశా అంతకు ముందు రోజు రాత్రి చూసిన సినిమాలోని ఏదో డాన్స్ వేస్తూ ఉన్నాడు. చిన్న కూతురు బసంతి గట్టిగా నవ్వుతూ ఉంది. ఎంతలా అంటే ఆ నవ్వుకు ఆమె కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. కోడలైతే తలపైన కొంగు కూడా లేదు, పిచ్చిగా నవ్వుతోంది. గజాధర్ బాబును చూడగానే నరేంద్ర డాన్సు చేస్తున్న వాడల్లా ఆపేసి ఠపీమని కూర్చుని చాయ్ కప్పు తీసుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు. కోడలు వెంటనే కొంగు కప్పుకుంది. బసంతి మాత్రము వస్తున్న నవ్వును ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. గజాధర్ బాబు నవ్వుతూ వాళ్ళందరినీ చూసి, ఏ నరేంద్ర, ఎవరు డాన్స్ వేస్తున్నావు అని అడిగాడు. అదే లేదు నాన్న, తడబడుతూ చెప్పాడు నరేంద్ర. మామగారిని చూడగానే కోడలు వెంటనే కొంగు కప్పుకుంది. బసంతి మాత్రము వస్తున్న నవ్వును ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో ఆమె శరీరం కంపనానికి లోనవుతూ ఉంది. ఆ ఆనందంలో తను భాగం పంచుకుందాం అనుకున్నాడు గజాధర్ బాబు. కానీ తను రాగానే అందరూ మౌనంగా ఉండిపోవడంతో ఆయనకు కొంత బాధ అనిపించింది. బసంతి, నాకు కూడా ఛాయ్ ఇవ్వమ్మా. మీ అమ్మ పూజ ఇంకా అయిపోలేదా ఏం? కూర్చుంటూ అడిగాడు గజాధర్ బాబు. బసంతి కప్పులో ఛాయ్ వడగడుతూ వాళ్ళ అమ్మ ఉండే పూజ గది వైపు చూస్తూ ఉంది. కోడలు ముందే అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. నరేంద్ర కూడా ఛాయ్ ఆఖరి సిప్పు పూర్తి చేసి తను కూడా వెళ్ళిపోయాడు. బసంతి మాత్రం తండ్రికి ఏమైనా అవసరమవుతుందేమోనని అక్కడే కూర్చుని వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంది. గజాధర్ బాబు ఛాయ్ ఒక సిప్పు తాగి, బసంతి, ఛాయ్ చాలా చప్పగా ఉందమ్మా అన్నాడు కూతురుతో. ఇలా ఇవ్వండి, ఇంకొంచెం చక్కెర కలుపుతాను అంది బసంతి. ఉన్నీలే, మీ అమ్మ వచ్చినప్పుడే తాగుతాను గాని అన్నాడు గజాధర్ బాబు. కొద్దిసేపట్లోనే చేతిలో అర్ఘ్యం ఇవ్వవలసిన నీటి గ్లాసు తీసుకుని గదిలో నుండి బయటికి వచ్చి పెరట్లోకి వెళ్ళి తులసి మొక్కల్లో పోస్తూ ఏదో మంత్రం చదువుతూ ఉంది గజాధర్ బాబు భార్య. తల్లిని చూడగానే బసంతి కూడా ఇక తన అవసరము అక్కడ లేదనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తులసి కోట దగ్గర పూజ ముగించుకుని హాల్లోకి వచ్చిన గజాధర్ బాబు భార్య భర్తను చూసి, మీరొక్కరే కూర్చున్నారే, వీళ్ళందరూ ఏరి అని అడిగింది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎంతైనా పిల్లలే కదా. కొంత బాధ ధ్వనించింది ఆయన గొంతులో. భార్య వచ్చి అతని దగ్గర పీట వేసుకుని కూర్చుంది. కూర్చున్నదల్లా ముక్కును పైకి క్రిందికి అంటూ వాసన పీల్చింది.
ఎదురుగా ఎంగిలి పాత్రలు కనిపించాయి. ఈ ఇంట్లో పద్ధతి పాడు ఏమీ లేవు. పూజ చేసి డైరెక్ట్గా వంటింట్లో పడాలి నేను. ఛీ అని గట్టిగా అరుస్తూ నౌకర్ని కేక వేసింది. పనివాడు సమాధానం ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఒకసారి గట్టిగా కేక వేసింది. అయినా అటువైపు నుండి సమాధానం రాలేదు. మళ్ళీ భర్త వైపు చూసి, కోడలు వాడిని బజారుకు పంపినట్లుంది అంటూ నిట్టూర్చింది భార్య. టిఫిన్ కోసం, చాయ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు గజాధర్ బాబు. సడన్గా ఆయనకు గణేష్ గుర్తుకు వచ్చాడు. రోజు ఉదయము ప్యాసింజర్ రైలు వచ్చేదానికంటే ముందే వేడివేడి పూరీలు, జిలేబీలు, చాయ్ అన్నీ తెచ్చి రెడీగా పెట్టేవాడు. ఆ చాయ్ కూడా గాజు గ్లాసుల్లో నిండుగా ఉండేది. అందులో 2 చెంచాల చక్కెర, చిక్కటి మీగడ. అబ్బా, ఎంత అద్భుతంగా ఉండేదో! ప్యాసింజర్ రైలన్నా రాణిపూరు లేటుగా చేరుతుందేమో కానీ గణేషి చాయ్ తెచ్చివ్వడంలో ఏమాత్రం ఆలస్యమయ్యేది కాదు. ఏనాడు నాకిది కావాలి అని చెప్పవలసిన అవసరమే రాలేదు. రోజంతా ఈ అరుపులతోనే సరిపోతుంది. ఈ సంసారాన్ని చూసుకోవడంలోనే నా జీవితమంతా గడిచిపోయే. ఒక్కరు కూడా సాయం చేసేవాళ్ళు లేరు. భార్య ఎవరిపైనో గట్టిగా అరుస్తూ ఉండడంతో ఆ శబ్దంతో అతని ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కోడలేం చేస్తుంది అడిగాడు గజాధర్ బాబు. ఆవిడగారు ఏమీ చెయ్యరు. బసంతికి చెబితే నేను కాలేజీకి వెళ్ళాలి అంటుంది. కొంచెం నిష్ఠూరంగా అంది భార్య. ఆ మాటలకు కొంచెం ఆవేశం తెచ్చుకొని బసంతిని గట్టిగా పిలిచాడు గజాధర్ బాబు. తండ్రి పిలుపుతో వదిన గదిలో నుండి బయటికి వచ్చింది బసంతి. బసంతి, ఈ రోజు నుండి సాయంత్రం వంట నువ్వు చేయాలి. ఉదయం వంట మీ వదిన చేస్తుంది ఆర్డర్ వేశాడు గజాధర్ బాబు. నాన్న, నాకు కాలేజీ కాదు, చదువుకునేది కూడా ఉంటుంది. తండ్రి ఆర్డరు ఏమాత్రం నచ్చని బసంతి కొంచెం విసుగ్గా అంది. ఉదయం చదువుకోమ్మా, మీ అమ్మ వయసు అయిపోయింది. ఆమెకు చేత కాదు. నువ్వు మీ వదిన ఇద్దరున్నారు. ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి. ప్రేమతో నచ్చచెప్ప చూశాడు గజాధర్ బాబు. బసంతి మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి బసంతి అక్కడి నుండి వెళ్ళిపోయాక, చదువు అనేది ఒక సాకు మాత్రమే, పని పట్ల ధ్యాసే ఉండదు. అయినా ఎలా ఉంటుంది? రోజంతా షీలా వాళ్ళ ఇంట్లోనే గడుపుతుంది. అక్కడ పెద్ద పెద్ద మగపిల్లలున్నారు. మాటికి ముందు వాళ్ళ ఇంట్లో దూరుతుంది. నాకేమో నచ్చదు, వద్దంటే వినదు. కూతురిపై భర్తకు ఫిర్యాదు చేసింది గజాధర్ బాబు భార్య. ఆ ఇంట్లో గజాధర్ బాబుకు ఉండేందుకు చోటే లేకపాయే. ఇంటికొచ్చిన బంధువులకు ఉండడానికి ఎలాగైతే తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామో అట్లాగా ముందు సిటౌట్లో గోడకు వేసిన కుర్చీలను పక్కకు జరిపి మధ్యలో ఆయన కోసం ఒక పలుచని మంచం వేశారు. ఆ గదిలో ఉన్నప్పుడల్లా ఆ తాత్కాలిక ఏర్పాట్ల గురించి అప్రయత్నంగానే ఆలోచిస్తూ ఉండేవాడు గజాధర్ బాబు. స్టేషన్కు వచ్చిన రైలు కాసేపు స్టేషన్లోనే గడిపి మళ్ళీ తన గమ్యం వైపు బయలుదేరే రైళ్లు ఆయనకు గుర్తుకు వచ్చేవి. ఇల్లు చిన్నగా ఉన్నందున ఆయనకు సిట్అవుట్లోనే బస ఏర్పాటు చేశారు. ఆయన భార్యకు మాత్రం ఇంట్లో ఒక చిన్న గది. కానీ ఆ గదిలో ఓవైపు పచ్చళ్ళ జాడీలు, మరోవైపు బియ్యం పప్పు సంచులు, నెయ్యి డబ్బా, మరోవైపు పాత రజాయిలు, పరుపులు చుట్టి తాడుతో కట్టేసిన మూటలు, అక్కడే ఇంటిల్లిపాదికి చెందిన స్వెటర్లు, షాల్సు భద్రపరిచేటువంటి ఇనుప పెట్టె, మధ్యలో తాడు, దానిపైన బసంతికి సంబంధించిన బట్టలు నిర్లక్ష్యంగా పడేసి ఉంటాయి. ఆ గదిలోకి తను వెళ్ళేవాడు కాదు. ఇంట్లో రెండో గది కొడుకు అమరు, కోడలు ఉంటారు. ముందు వైపున్న గదిలో తను రాకముందు కొడుకు అత్తగారింటి నుండి వచ్చిన కేన్ కుర్చీలు, దానిపైన కోడలు స్వహస్తాలతో కుట్టిన నీలిరంగు కుషన్స్ ఉండేవి. ఎవరిపైనైనా తన భార్యకు బాగా కోపం వస్తే తన చాప తెచ్చుకొని అక్కడే పరుచుకొని పడుకునేది. ఒకరోజు ఆమె తన చాప తీసుకొని సిట్అవుట్లోకి వచ్చింది. అప్పుడు భార్యతో ఇంటి విషయాల గురించిన ప్రస్తావన తెచ్చాడు గజాధర్ బాబు. తను వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను కాబట్టి
జీతం రాదు, పెన్షన్ మాత్రమే వచ్చేది. కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని సూచనప్రాయంగా అన్నాడు భార్యతో. అన్ని ఖర్చులు అవసరమైనవే, కాపురానికి వచ్చింది మొదలు మనసుకు నచ్చింది కట్టుకోలేదు, కప్పుకోలేదు నిష్ఠూరంగా అంది భార్య. ఆ మాటలకు భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు గజాధర్ బాబు. తన సంపాదన గురించి, తన తాహతు గురించి ఆమె దగ్గర ఏనాడు దాచలేదు. చాలీ చాలని బ్రతుకు గడుపుతున్నాను అన్న భావము ఆమె మాటల్లో ధ్వనించడంతో తనకు చాలా బాధేసింది. తను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని సానుభూతిని చూపిస్తూ సరే మరి ఎలా చేద్దాం అని అడగడం కానీ లేదా తన అభిప్రాయం చెప్పడం కానీ చేసి ఉంటే సంతోషంగా ఉండేది. కానీ ఇంటి పరిస్థితులకు తనే బాధ్యుడననే భావము ఆమె మాటల్లో ధ్వనించడం ఆయన మనసుకు చాలా నొప్పి కలిగించింది. నీకేం తక్కువ, ఇంట్లో కొడుకు, కోడలు, పిల్లలు, డబ్బులుంటేనేనా ధనవంతులవుతారు అన్నాడు గజాధర్ బాబు భార్యతో. అవును, భలే సుఖం ఉంటుంది కోడలితో. ఈరోజు వంట చేయడానికి వెళ్ళిందిగా, చూడు ఏం జరుగుతుందో అంటూ కళ్ళు మూసుకొని పడుకుంది భార్య. ఆయన భార్యను చూస్తూ కూర్చుండిపోయాడు. ఈమె నా భార్యనేనా? తన కోమలమైన చేతి స్పర్శ, తన సన్నటి చిరునవ్వుల జ్ఞాపకాలతో నా జీవితమంతా గడిపేశాని ఈమె ఒకటేనా? ఆ లావణ్య స్త్రీమూర్తి జీవన మార్గంలో ఎక్కడో తప్పిపోయింది. ఆమె స్థానంలో ఉన్న నేటి స్త్రీ భౌతికంగా, మానసికంగా తనకు పరిచయం లేని స్త్రీ. గాఢ నిద్రలో ఉన్న భార్యను చూస్తుంటే చాలా అందవిహీనంగా కనిపిస్తుంది. చాలాసేపటి వరకు నిద్రపోతున్న భార్యను నిర్లిప్తంగా చూస్తూ ఉన్నాడు. కాసేపటికి తేరుకొని ఇంటి పైకప్పు వైపు చూపును మరల్చాడు గజాధర్ బాబు. గదిలో ఏదో పడ్డ శబ్దం వినిపించేసరికి అంత నిద్రలోనూ గబగబా లేచి పిల్లి ఏదో పడేసినట్లుంది అనుకుంటూ వంటింట్లోకి పరిగెత్తింది భార్య. కాసేపటికి లోపలి నుండి బయటికి వచ్చింది. చూసారా, కోడలి నిర్వాకం, వంటిల్లు తెరిచి వచ్చింది. పిల్లి పప్పు గిన్నెను తోసేసింది. అందరూ తినేది కదా, ఇంకేం నేర్పించాలి కోపంతో అంది. ఒక్క నిమిషం ఊపిరి తీసుకొని మళ్ళీ అందుకుంది. ఒక్క కూర 4 పరాటాలు చేయడానికి డబ్బా నెయ్యి గుమ్మరించేసింది. కొంచెం కూడా నొప్పి తెలియట్లేదు. సంపాదించేవాడు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటే ఇక్కడేమో ఈవిడగారు అన్నీ నాశనం చేస్తూ ఉన్నారు. నాకు తెలుసు, ఈ పనులు ఎవరికీ చేత కాదు. ఇంకా కొంచెం సేపు ఆమె అలానే అరుస్తూ ఉంటే తన చెవులు పగిలిపోతాయి అన్నట్లుగా ఉంది గజాధర్ బాబుకు. పెదాలు గట్టిగా బిగించేసుకొని భార్య వైపు వీపు చేసి పడుకున్నాడు గజాధర్ బాబు. రాత్రి భోజనమైతే బసంతి కావాలని ఒక్క ముద్ద కూడా నోట్లో వేసుకోలేని విధంగా చేసింది. గజాధర్ బాబు మౌనంగా తినేసి లేచాడు. కానీ ఇట్లాంటి తిండి నేను తినలేను అని కోపంగా అరుస్తూ ప్లేటు గిరాటు వేశాడు నరేంద్ర. ఆ మాటలకు కోపగించిన బసంతి, అయితే తినొద్దు, ఎవరు నిన్ను బ్రతిమాలుతున్నారు అంది బసంతి. నిన్ను వంట చేయమని ఎవరు చెప్పారు అరిచాడు నరేంద్ర. నాన్న అంది బసంతి. నాన్న ఊరికి కూర్చోక ఇట్లానే ఆలోచిస్తూ ఉంటాడా ఏం అన్నాడు నరేంద్ర. బసంతిని అక్కడి నుండి లేచి వెళ్ళిపోమని చెప్పి నరేంద్రకు నచ్చచెప్పి తన చేతులతో మళ్ళీ ఏదో వంట చేసి తినిపించింది గజాధర్ బాబు భార్య. తర్వాత భార్యతో మాట్లాడుతూ, ఇంత పెద్ద పిల్ల అయ్యింది, దానికి వంట చేయడం కూడా రాదా అన్నాడు గజాధర్ బాబు. అన్నీ వస్తాయి, అది చెయ్యాలి అనుకోవట్లేదు అంది భార్య. మరునాడు సాయంత్రం తల్లిని వంటింట్లో చూసి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళబోయిన బసంతిని సిటౌట్లోని కూర్చున్న గజాధర్ బాబు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు కూతుర్ని. పక్కింటి షీలా వాళ్ళింటికి జవాబిచ్చింది బసంతి. ఏం అవసరం లేదు, లోపలికి వెళ్ళి చదువుకో గద్దించిన స్వరంతో అన్నాడు గజాధర్ బాబు. కాసేపు మౌనంగా కదలకుండా ఉండి తర్వాత లోపలికి వెళ్ళిపోయింది బసంతి. రోజు సాయంత్రం వాకింగ్కు వెళ్ళడం గజాధర్ బాబుకు అలవాటు. అలా వాకింగ్ నుంచి వచ్చిన గజాధర్ బాబుతో, ఏమన్నారు బసంతిని,
సాయంత్రం నుండి మూతి ముడుచుకొని కూర్చుంది. భోజనం కూడా చేయలేదు అడిగింది భార్య. భార్య అలా అడగడంతో గజాధర్ బాబుకు ఆశ్చర్యం వేసింది. ఏమీ మాట్లాడకుండగా మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. త్వరగా బసంతి పెళ్లి చేయాలి అని మనసులోనే అనుకున్నాడు. ఆ రోజు నుండి బసంతి తండ్రికి ఎదురుపడ్డం మానేసింది. బయటికి వెళ్ళాలంటే వెనుక వాకిలి గుండా వెళ్ళేది. 2-3 సార్లు కూతురి ప్రవర్తన గురించి భార్యతో ప్రస్తావించాడు కూడా. అలిగింది. ఏం చేద్దాం, తాపిగా అంది భార్య. దానితో ఆయనకు మరింత రోషం వచ్చింది. బయటికి వెళ్ళడాన్ని అడ్డుకున్నందుకు అది తండ్రితోనే మాటలు మానేస్తుందా? దానికెంత ధైర్యం అనుకున్నాడు. పెద్ద కొడుకు అమరు వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని భార్య గజాధర్ బాబుతో అంది. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు గజాధర్ బాబు. కారణం ఆమె స్పష్టంగా ఇది అని చెప్పలేదు. కానీ పెద్ద కొడుకు అమరు కోడలుకు తనపైన కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయన్న విషయం మాత్రం ఆయనకు అర్థమైంది. గజాధర్ ఎప్పుడు సిటౌట్లోనే కూర్చొని ఉంటారు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోబెట్టడానికి స్థలం లేదు. అమర్ను ఆయన ఇంకా చిన్నపిల్లవాడిగానే చూస్తున్నాడని, అవసరం ఉన్నా లేకున్నా అన్నింటికీ అడ్డు చెప్తున్నాడని, కోడలికి పని చేయవలసి వస్తుందని, అలాగే అత్త తనకెప్పుడు పద్ధతి పాడు లేదని తిడుతూ ఉందని, ఇలాగా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేను రాకముందు కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా అని భార్యను అడిగాడు గజాధర్ బాబు. భార్య లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. తను రాకముందు అమరే ఈ ఇంటి యజమాని కాబట్టి కోడలికి అడ్డు చెప్పేవాళ్లే లేరు. అమరు స్నేహితులను కలుసుకునే అడ్డా కూడా ఈ ఇల్లే. లోపల నుండి అందరికీ చాయ్ టిఫిన్లు కూడా సరఫరా చేయబడేవి. బసంతికి కూడా అదే నచ్చుతూ ఉండేది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అమర్తో చెప్పు అని భార్యతో అన్నాడు గజాధర్ బాబు. మరుసటి రోజు ఉదయం ఆయన వాకింగ్ నుండి వచ్చేసరికి సిటౌట్లో తన మంచం కనిపించలేదు. లోపలికి వచ్చి అడుగుదాం అని అనుకుంటుండగానే అతని దృష్టి వంటింట్లో ఉన్న భార్యపై పడింది. కోడలు ఎక్కడికి వెళ్ళింది అని అడగబోయిన వాడల్లా ఏదో గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాడు. భార్య గదిలో చూస్తే పచ్చళ్ళ జాడీలు, పాత పరుపుల మూట మధ్య తన మంచం వేసి ఉంది. సో ఈ కథ తర్వాయి భాగాన్ని మరొక వీడియోలో విందాము. సో ఐ హోప్ ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇదివరకే మా ఛానల్ని చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ 2వ భాగంతో మరోసారి మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.